అందరికీ ఫేవరెట్, అందరికీ ఆరోగ్యకరమైనది ఏంటంటే నవ్వుకోవడం, కామెడీ యాక్టింగ్. కామెడీ యాక్టింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. మనం చాలామంది అనుకుంటాం, జానీ వాకర్ కాడి నుంచి కృష్ణ ముఖర్జీ కాడి నుంచి బాలీవుడ్లో, మహమూద్ కాడి నుంచి జూనియర్ మహమూద్ కాడి నుంచి రాజ్ కపూర్ కాడి నుంచి రాజేంద్ర కుమార్ కాడి నుంచి వీళ్ళందరూ కూడా కామెడీ చేయగలిగారంటే దే ఆర్ వెరీ గ్రేట్ యాక్టర్స్. కామెడీని పండించడం చాలా సులభం కాదు. మనం ఇలాగే చూసి వదిలేస్తాం. కాకపోతే అది ఒకే రకంగా ఉండటం వలన మనం లైక్ చేయట్లేదు. ఇప్పుడు బ్రహ్మాండం ఉన్నాడు, ఏం యాక్ట్ చేయకపోయినా ఎందుకు నవ్వేస్తారంటే ఆ కామెడీ ఇమేజ్ వచ్చేస్తుంది కాబట్టి స్టార్టెడ్ ఎలా చూసినా అలా చూసినా కూడా నవ్వుతారు. అందులో యాక్టింగ్ ఏమి లేదు, టైమింగ్. ఆ టైమింగ్లో కట్ చేసి ఆ షార్ట్ వేయడం వల్ల అతనికి చాలా సినిమాలు చేసేయడం వల్ల, వందల కొద్ది సినిమాలు చేసేయడం వలన రాజుబాబు ఈజ్ ఎ యాక్టర్ వేర్ యూ కెన్ కాల్ హిమ్ ద రియల్ కామెడీ యాక్టర్. పద్మనాభం కొంతవరకు రాజుబాబు మీరు అంతకుముందు పాత సినిమాలు అవి చూస్తే, ప్రేమనగర్ చూస్తే ఆ జీవం వేసేస్తాడు అన్నమాట ఆ సీన్కి. మొత్తం ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా డామినేట్ చేసేవలసిందే. సో దాని తర్వాత చెప్పుకోవాలి, చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి యాక్టర్స్. యాక్చువల్గా ధర్మవరం సుబ్రహ్మణ్యం చాలా టైమింగ్ ఉన్న యాక్టర్. అతను చాలా టైమింగ్ ఉన్న యాక్టర్. అతను మాడ్యులేషన్స్ డిఫరెన్స్గా చేసి మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా వివేక్, అతను కామెడీ సీన్ అతనే రాసుకునేవారు, అతను కాంట్రాక్ట్ ఇచ్చేసేవారు అనమాట. ప్రతి కామెడీ సీన్లో ఒక మెసేజ్ చెప్పవచ్చు నవ్వుకోవడంతో పాటునే. ప్రతి కామెడీ సీన్ అతను కన్సీవ్ చేసి నటించింది, డైరెక్టర్ కూడా తెలియదు. వాళ్ళకి అతను కాంట్రాక్ట్ ఇచ్చేసేవారు. తమిళ్లో అందంగా ఉండే నటుల్లో వివేక్ ఒకడు. అన్ఫార్చునేట్లీ వి మిస్డ్ హిమ్. సో కోవిడ్లో పోయిన ఆయన. సో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అన్నమాట. అదేవిధంగా మనకు కూడా చాలామంది ఉన్నారు యాక్చువల్గాను. వడివేలు అంటే మోస్ట్లీ ఈజ్ ద నేటివిటీ ఆఫ్ తమిళనాడు. వాళ్ళకి సంబంధించిన కామెడీ సీన్ని టైమింగ్తో పండించగలరు. డైలాగ్ ఎంత గ్యాప్ ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే వడివేలు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా. అదేవిధంగా మనకు ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలా కొత్త వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి దేర్ ఆల్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనకి జబర్దస్త్ అనే షో వచ్చింది కాబట్టి వాళ్ళకి కొంచెం వ్యంగ్యంగా ఉన్నా కూడా షో, అందులో చాలామంది నటులు పుట్టారు. కొంచెం సటిల్ యాక్చువల్గా చేస్తూ కామెడీని బాగా పండించగల నటులు చాలా మంది. వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాలి. నటుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎంత బాగా యాక్ట్ చేసేది అనేది మెయిన్. ఎక్కడి నుంచి వచ్చాడని ఎప్పుడు ఉపయోగపడుతుంది, హిజ్ ఇమేజ్. అతను ఎంట్రీ అవ్వడానికి ఉపయోగపడింది. అయిన తర్వాత నిరూపించుకోవాలి కాబట్టి ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. కామెడీని తీయడం అనేది చాలా చాకచక్యంగా తీస్తారు. ఒకప్పుడు జంధ్యాల గారు తీసేవారు. దాని ఖర్చు ఎక్కువ అయినా అవ్వకపోయినా మంచి నటుల్ని ఆయనకి థియేటర్తో పరిచయం ఉంది కాబట్టి ఆయన కే బాలచందర్ సర్వసుందరం అని తీశాడు. కే బాలచందర్ ఎంతోమంది నటులు పరిచయం. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కే బాలచందర్. దాని తర్వాత చెప్పుకోవాలంటే జంధ్యాల ఈజ్ ఎ గ్రేట్ రైటర్, చాలా మంచి రైటరు. హాస్యాన్ని, భాషని బాగా వాడుకుని ఆ భాషతోటి కామెడీ చేయగలిగిన మంచి దర్శకుడు, మంచి రైటర్. నా బాగా ఫ్రెండ్ ఆయన. సో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా కామెడీ. ఈరోజు కూడా సీన్గా యూట్యూబ్లో మనం ఎంజాయ్ చేస్తున్నామంటే ద వే హీ హాజ్ రిటర్న్, ద వే హీ హాజ్ పంచ్, అంత బాగా రాసిన డైరెక్టర్లో కూడా ఉంటుంది. కామెడీ సీన్ సాధారణంగా వైడ్లో తీస్తారు యాక్చువల్గా. క్లోజ్ షాట్స్ ఓన్లీ రియాక్షన్ తీసి మెయిన్లీ వైడ్ బ్లాక్స్లో తీసేది. అది కూడా తెలియాలని చెప్తున్నాను యాక్చువల్గా. ఈ కామెడీ యాక్టర్స్కి, కామెడీ యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా టైమింగ్ ఉన్న డైలాగ్ టైమింగ్లో చెప్పగల సత్తా నేర్చుకోవాలి. దానివల్ల వీళ్ళు బిక్కమైన బ్రహ్మాండం ఈ రోజున చాలా బాగా తయారయ్యాడంటే కారణం అతను ఫ్రమ్ ద బిగినింగ్ ఇతనితో కామెడీ చేయించుకునేవారు. ఇతను యాక్టర్ కానీ ఇతను జంధ్యాల గారు వర్షన్ చేయడం వల్ల చిరంజీవి సినిమాలకి వాళ్ళకి వైజాగ్ పిలిపించి అక్కడ లైవ్గా కామెడీ చేసేవాడు అతను. అక్కడి నుంచి అలా వస్తూ సినిమాల్లోకి వచ్చి ఈ మేడ్ ఇట్ వెరీ బిగ్ బికాస్ టైమింగ్. మెయిన్ కామెడీ కావాల్సిన టైమింగ్, డైలాగ్ టైమింగ్, డెలివరీ ఆఫ్ ద డైలాగ్ హ్యాస్ టు బి ఇన్ ద ఎగ్జాక్ట్ టైమ్ మెయింటైన్ చేయాలి. అది మిగతా యాక్టర్ల కంటే చాలా కష్టం. ఎందుకంటే కామెడీ యాక్టింగ్ ఇస్ డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. కానీ డిఫికల్ట్ అని అనుకోవద్దు, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతే కామెడీ కూడా చేయొచ్చు.